ఒకప్పుడు నవ్వులతో నిండిన ఈ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దాన్ని మాత్రమే వింటోంది. ఇంకో రోజు గడిచిపోయింది. అమ్మ ఆశకి అలసటుండదు. అమ్మా, తర్వాత కాల్ చేస్తాను, ఇప్పుడు మీటింగ్ ఉంది. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కాని సమయం లేదు. నాన్న, భయపడకండి, నేనున్నాను. నువ్వు నిజంగా పెద్దవాడివయ్యావు నాన్న. వెంటనే చికిత్స అవసరం, ఆలస్యం చేయకూడదు. డాక్టర్ గారు, నా నాన్నని కాపాడండి దయచేసి. ఈ బైక్ నీకెంతో ఇష్టం కదా, నిజంగా అమ్మేస్తావా? బైక్ మళ్ళీ వస్తుంది, కాని నాన్న తిరిగి రారు. ఈ ఇల్లు అలాగే ఉంది, మారిపోయింది నేనే. పశ్చాత్తాపం ముందుగా అడుగుపెట్టింది. ఆస్తుల కోసం కాదురా, ఒకరినొకరు ఆదుకోవడానికి మిమ్మల్ని పెంచాను. ఇంత సీరియస్గా ఉందని నాకు చెప్పలేదెందుకు? ఈ ప్రపంచంలో నీకు టైమే లేదు కదా? చాలురా, ఈ కుటుంబాన్ని ఇంకా బాధ పెట్టొద్దు. నేను నిజంగా తప్పు చేశాను అన్నా, నన్ను క్షమించు. సరిగా తినండి, పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఈ ఇల్లు మళ్ళీ బతికింది. గోడలు పగిలిపోయినా కుటుంబం మాత్రం మళ్ళీ ఒక్కటైంది.